హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫ్రెండ్స్, ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లో చాలా సింపుల్గా ఒక 5 minutes లోపు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం ఒక వెడల్పాటి బాండీ తీసుకొని అందులో ఒక 5 spoons లేదా 6 spoons ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. అది హీట్ అయిన తర్వాత ఒక 4 కోడిగుడ్లని బాగా బీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇందులో మిగిలి ఉన్న నూనెలోనే చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. వీటిని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తరువాత ఇందులో మనం ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి చిన్న ముక్కలుగా ఉండటం వల్ల త్వరగా వేగిపోతాయి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని రైస్ను కూడా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఫ్రైడ్ రైస్లో ఒక బౌల్ రైస్కి 4 eggs అనేవి తీసుకున్నాను. అప్పుడే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.